React లో నీకు ఎక్కువ రీసెర్చ్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ జస్ట్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ అది. సో ఎనీ వెబ్ డెవలప్‌మెంట్‌లో నీకు సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంటే. ఇట్స్ నాట్ మచ్ ఆఫ్ ఎ రీసెర్చ్. One thing that you can learn is how to use AWS. అంటే Amazon Web Services వాడి Amazon Web Okay. Services AWS క్లౌడ్ కంప్యూటింగ్ కాన్సెప్ట్ అది. ఓకే అది వాడి Azure you so you can figure out how to host a website on AWS and you can learn some services provided by AWS అన్నమాట. ఒక సెకండ్ ఆగు. సో AWS లో క్లౌడ్ యూజ్ చేయాలి కదా మేము. AWS AWS అంటేనే క్లౌడ్. సో బేసికల్‌గా ఏమవుతుందంటే నువ్వు ఒక HTML అంటే HTML ఎవరు వాడరురా, ఇంకా అందరూ జావాస్క్రిప్ట్ వాడతారు. యూజ్ జావాస్క్రిప్ట్, రియాక్ట్, నోడ్ ఇలాంటివే వాడు నేర్చుకుంటే. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్. నాకు ఎప్పుడు దీని మీద ఇంట్రెస్ట్ అనిపిలా, బట్ దట్స్ యువర్ చాయిస్. సో వన్స్ యూ హ్యావ్ యువర్ రిసోర్సెస్, యువర్ వెబ్సైట్ రెడీ. సో వెబ్సైట్లో కూడా నువ్వు ఇంకా స్టాటిక్ వెబ్ పేజెస్ మాత్రమే నేర్చుకున్నాను, డైనమిక్ వెబ్ పేజెస్ ఇంకా నేర్చుకున్నట్లేదు. లేదు నార్మల్. సో యా, ఇఫ్ యూ ఆర్ థింకింగ్ లైక్ అ స్మాల్ బేసిక్ ప్రాజెక్ట్, దెన్ ఐ డోంట్ థింక్ ఇంత పెట్టాల్సిన అవసరం కూడా లేదు నీకు. సో యూ నీడ్ టు హోస్ట్ యువర్ వెబ్సైట్ సమ్వేర్. నువ్వు క్రియేట్ చేసిన తర్వాత either you can keep it on your local system or you can host it somewhere. హోస్ట్ అంటే ఇప్పుడు నేను madhav.com అని కొడితే రావాలి అలా. ఓకే. సో అది హోస్ట్ చేయడానికి యూ హ్యావ్ టు గోడాడీ లాంటి పెయిడ్ సర్వీసెస్ ఉన్నాయి, లేదా హెరోకు అని చూడు. యూ హ్యావ్ హెరోకు ఒకటి ఏంటి మర్చిపోయినా పేరు. గోడాడీలో డొమైన్ అది పర్చేస్ చేయాలా వెబ్సైట్ అంటే? అక్కర్లేదు, అదే దానికే హెరోకు లాంటిది. సో ఆన్లైన్ చదువు హౌ టు గెట్ యువర్ ఫ్రీ వెబ్ డొమైన్స్ అని కనిపిస్తుంది నీకు, వెబ్సైట్ హోస్టింగ్ సర్వీసెస్ అని. ఓకే, సో అలాంటి చోట్ల యూ నీడ్ టు ఫిగర్ అవుట్. నేను చెప్పేది ఏంటంటే ఇది అంత వెళ్ళాల్సిన అవసరం లేదు అని, ఎందుకంటే యూ విల్ బి లైక్ లెర్నింగ్ హౌ టు యూజ్ AWS అండ్ ఆల్ దట్. మేబీ నా ఎక్స్పెక్టేషన్ వచ్చేసరికి, సో ఈ ఇయర్ మొత్తం దే విల్ జస్ట్ టెల్ us టు కంప్లీట్ ది ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్. ఆ ముందు ఆప్షన్స్ ప్రెస్ చేసిన అలాంటివి ఫ్రంట్ ఎండ్ కి నీకు రియాక్ట్ చాలు. మేబీ దాని మీద వర్క్ చేస్తారు. హోస్టింగ్ ఉండదు. మాకు తెలిసి డేటాబేస్ అనుకుంటే కాలేజ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారేమో నెక్స్ట్ ఇయర్ దీన్ని కంప్లీట్ చేయడానికి. నువ్వే చేయాలి. డేటాబేస్ లో తర్వాత నీకు వెబ్ సర్వీసెస్ అని ఉంటుంది, వెబ్ టెక్నాలజీస్ వేరే. అక్కడ నువ్వు ఇప్పుడు రియాక్ట్ వాడుతున్నావు కదా, తర్వాత నువ్వు ఎలాంటివి వాడతావు? నువ్వు Node.js కానీ you learn how to use JSON files or XML files. Okay. And you'll learn how to host, how to send, how one website can communicate with another website. SOAP call, REST call, ఇవన్నీ ఉంటాయి. ఓకే, మరి ఇప్పుడు ఓకే ఇది పక్కన పెడదాం. సో జనరల్గా ఇప్పుడు పేపర్ రీసెర్చ్ పేపర్ క్రియేట్ చేయాలి, దానికంటే ఎలా ఉండాలి ఐడియాస్? అంటే జనరల్గా ఐడియాస్ అనేవి పేపర్ అంటే ఇట్ నీడ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్దగా ఉండాలి. ఇట్ నీడ్స్ టు బి సంథింగ్ న్యూ. ఓకే, సంథింగ్ న్యూ ఆర్ ఆన్ సంథింగ్ ఎగ్జిస్టింగ్, దాని మీద ఎన్హాన్స్ చేసేటట్టు ఉండాలి, అప్డేట్ లాగా. ఇప్పుడు ఇప్పుడు వెబ్సైట్ ఉంది, ఎవ్రీబడి క్రియేట్స్ అ వెబ్సైట్, ఎవ్రీబడి నోస్ హౌ టు పుట్ అ డేటాబేస్ బిహైండ్ ఇట్ అండ్ ఎవ్రీబడి నోస్ హౌ టు యూజ్ ఇట్. కొత్తగా ఏం చేస్తున్నావు నువ్వు దానిలో? ఓకే, సో యూ వాంట్ టు ఫైండ్ అ ప్రాజెక్ట్. ఇఫ్ నాట్ వెబ్ టెక్నాలజీస్ వేరే చూడు. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్లో నీకు సైబర్ సెక్యూరిటీ ఒకటి ఉంది, బ్లాక్ చైన్ వైపు ఒకటి ఉంది, డేటా సైన్స్ వైపు ఒకటి ఉంది, రోబోటిక్స్ వైపు ఉంది, IoT వైపు ఉంది, వెబ్ టెక్ వైపు ఒకటి ఉంది. మెయిన్ స్ట్రీమ్స్ ఇవి.
ఓకే. ఇంకా క్లౌడ్ కంప్యూటింగ్, బిగ్ డేటా వైపు ఉంటాయి. హ్మ్. సో ఇలాంటి చోట్ల యూ వాంట్ టు పిక్ సర్టెన్ టాపిక్స్ అండ్ నీ స్పెషలైజేషన్ డేటా సైన్స్ కాబట్టి డేటా సైన్స్లో ప్రాజెక్ట్స్ ఇఫ్ యూ వాంట్ టు రిమైన్ ఇన్ డేటా సైన్స్. ఓకే. నువ్వు కాదు నేను క్రిప్టో వైపు వెళ్తాను అంటే ఇప్పుడే క్రిప్టో వైపు వెళ్ళిపోవాలి. సైబర్ సెక్యూరిటీ, ఓకే. క్రిప్టో వైపు ఇప్పుడే వెళ్ళిపోవాలి. ఇప్పటి నుంచి వాట్ ఎవర్ ప్రాజెక్ట్స్ యూఆర్ ట్రైంగ్ టు డూ will decide what kind of job roles that you can apply for or what masters you can take after ఓకే. your ఓకే. engineering. యాహ్! See, how do you craft a research paper for machine learning as an example? ఒక అబ్స్ట్రాక్ట్ ఇస్తా అంటే ఈ పేపర్ దేని గురించి అని చెప్తాం ఫస్ట్. హ్మ్. ఓకే, దెన్ ఆఫ్టర్ దాట్ యూ గివ్ అన్ ఇంట్రడక్షన్ అబౌట్ ఈ పేపర్ ఎందుకు రాస్తున్నావు, ఏం చేయాలనుకుంటున్నావు అలా. ఓకే. ఓకే, అండ్ తర్వాత ఆర్ నీ గురించి కూడా కొంచెం చెప్పుకోవచ్చు. పేపర్ ఎందుకు రాస్తున్నావు, ఎందుకు స్టార్ట్ చేసావు అనేది దీంట్లో రాయొచ్చు. ఇది వచ్చే సమ్మరీ. అబ్స్ట్రాక్ట్ అంటే పేపర్ దేని గురించి అని సమ్మరీ, ఇది ఎందుకు అనేది ఆర్ సమ్ ఇంట్రడక్షన్ టు ద కంటెంట్. అండ్ ఇక్కడేమో కంటెంట్లో నువ్వు ఎలాంటివి ఇస్తావు, దాని కొన్ని మెట్రిక్స్ ఉంటాయి, ఇంత సక్సెస్ రేట్, ఇంత సరే. సో ఐడియా మీద నేను ఇవి చేయాలనుకున్నాను ఆర్ ఇలా ఈ మెథడ్ మామూలుగా ఈ మెథడ్ వాడతారు, నేను ఈ మెథడ్ వాడాను, నాకు కొత్తగా ఇలా వాడాలనిపించింది, లేదా ఒక 2-3 మెథడ్లు వాడి దాని కంపారిజన్ స్టడీ అంటారు. సో అలా ఒక్కొక్కటి. ఇప్పుడు వాట్ విల్ డూ, విల్ గో త్రూ CS research paper example for పేపర్ అంటే ఇలా తక్కువేనా? ఒక 1.5 20-30 పేజెస్ ఉంటాయి. ఇది ఓకే ఎగ్జాంపుల్. దిస్ ఇస్ హౌ టు రైట్ అనేది అంతే. ఓకే, హౌ టు రైట్ అ పేపర్ అనేది ఇది ఎగ్జాంపుల్. హౌ టు రైట్ అ పేపర్ అనే దానికి ఎగ్జాంపుల్. సో అంటే అందరికీ న్యూ ఐడియాస్ అసలు వస్తాయి అలా రావు కదా, అంటే ఓన్గానే. If you are an engineer, if you want to do something big, then you have to get లక్షల్లో వస్తాయి, కోట్లల్లో ఏం చేయకుండా కూర్చొని ఉంటారు. నువ్వు కోటిల్లో ఉంటావా లక్షల్లో ఉంటావా నీ ఇష్టం. So okay, I'll do one thing. I'll run through certain. So for that, I want to know what your research interest is. I gave you certain concepts, right? You need to pick one. If you start picking, then I can start giving you accordingly. యా, ఇప్పుడు ప్రస్తుతానికి డేటా సైన్స్ మీకు చేద్దాం, ఎందుకంటే నేను చదువుతుంది ఇప్పుడు ఆ స్పెషలైజేషన్ కాబట్టి. సో విల్ జస్ట్ ఆఫ్ డేటా సైన్స్ ఫర్ నౌ. ఓకే, నీకు ఒక హై వ్యూ ఇస్తాను. ఇప్పుడు డేటా సైన్స్ అంటే నువ్వు పైథన్, మషీన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, బిగ్ డేటా, ఆర్ ప్రోగ్రామింగ్, ఇలాంటివన్నీ వాడుతూ ఉంటావు టూల్స్. పైటార్చ్, టెన్సర్ఫ్లో అంటారు, అలా రకరకాలు వస్తాయి. ఓకే, అండ్ నువ్వు స్పెసిఫిక్గా డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ అన్నాను అనుకో, అప్పుడు నీకు డేటాబేసెస్ మై సీక్వెల్ కానీ పోస్ట్గ్రెస్ సీక్వెల్ లేదా నో సీక్వెల్ అని ఉంటుంది, అది ఇంకో మాంగో డిబి అంటారు అది, అలాంటివి. లేదా బిగ్ డేటా సిస్టమ్స్ కింద వస్తాయి హైవ్, హడూప్, స్పార్క్, స్కేలా, ఇలాంటివన్నీ వస్తాయి నీకు. అది ఒకవైపు. అండ్ దిస్ అండ్ డేటా సైన్స్ ఆర్ సార్ట్ ఆఫ్ రిలేటెడ్.
ఓకే. అండ్ మూడో వైపు నీకు వెబ్ టెక్నాలజీస్ అంటే రియాక్ట్, నోడ్, సమ్ డేటాబేస్ సిస్టమ్స్, హోస్టింగ్ సర్వీసెస్, వెబ్ సర్వీసెస్, రెస్ట్ కాల్స్, సోప్ కాల్స్, ఏపీఐ కాల్స్ ఇలాంటివి వస్తాయి. సో ఐ మీన్ ఐ నో కొన్ని అయినా వినుంటావు కదా వీటిలో నేను చెప్పిన వాటిలో ఎప్పుడైనా. కొన్ని. సో అంత చాలు. యూ డోంట్ నీడ్ టు నో డెప్త్ అబౌట్ ఇట్. డెప్త్ తెలిస్తే యూ వుడ్ బీ ఇన్ టు దట్ ప్రాజెక్ట్. బట్ బేసికల్గా ఇది సోప్ రెస్ట్ అంటే ఒక వెబ్సైట్ ఇంకో వెబ్సైట్తో ఎట్లా మాట్లాడుతుంది అనేది సోప్ ఆర్ రెస్ట్ ఏపీఐ కాల్స్ అంటారు. ఓకే. డేటాబేసెస్ అంటే నీకు తెలిసిందే, వెనకాల ఉంటుంది, దాని నుంచి ఎట్లా తీసుకుంటావు. దానిలో 2 రకాలు ఉంటుంది. ఒకటి టేబుల్స్ ఉంటాయి, ఇంకోటి ఏమో టేబుల్స్ ఉండవు. నీకు టేబుల్స్ లేకుండా డేటాబేస్ ని నో సీక్వెల్ అంటారు. ఆర్గనైజ్డ్, అన్ఆర్గనైజ్డ్ రకరకాలు చెప్పినట్టున్నావు కదా. డేటా సైన్స్ స్పెషలైజేషన్. డేటా సైన్స్ లో నీకు క్లౌడ్ కంప్యూటింగ్ అంటే బేసికల్ గా నువ్వు డేటా అంతా వేరే చోట ఉంటుంది, అక్కడి నుంచి తీసుకుంటావు. ఏడబ్ల్యూఎస్, అజూర్ ఇవన్నీ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే నువ్వు పెట్టాల్సినవన్నీ వేరే చోట పెడతావు, అక్కడి నుంచే వాడుకుంటావు అనమాట. అక్కడ వాళ్ళ సర్వీస్ వాడతావు, అక్కడి నుంచే డైరెక్ట్ గా వాడి చేయాల్సిన. సో నువ్వు లోకల్ సిస్టంలో నీ డేటా స్టోర్ చేయక్కర్లా, నీ సర్వీసెస్ కి నువ్వు సపరేట్ పెట్టక్కర్లా, అక్కడి నుంచే తీసుకోవచ్చు. అది బిగ్ డేటా అంటే ఇప్పుడు నీకు డేటాబేసెస్ సరిపోకపోవచ్చు, అంత డేటా ఉంటుంది. అంత డేటా ఉండి ఆ డేటా వాడాలంటే ఆ డేటా అంతా నువ్వు కంప్యూటర్లోకి తీసుకురాలేవు, ఒకేసారి తీసుకురాలేవు, లేదా స్టోర్ చేయలేవు. దానికి ఏం చేస్తారు, బిగ్ డేటా అని వాడతారు. వేరే చోట డేటా పెట్టి కొంచెం కొంచెం తీసుకొచ్చి వాడేది అలా చేస్తారు. దాన్ని బిగ్ డేటా అంటారు. సైబర్ సెక్యూరిటీ అంటే నీకు ఈ సైబర్ థ్రెట్స్, హ్యాకర్స్ కానీ లేదా క్రిప్టోగ్రఫీ అంటారు, కొంచెం మ్యాథమెటిక్స్ గా ఉంటుంది అది. అండ్ కన్సల్టింగ్, సైబర్ కన్సల్టింగ్, లైక్ సాఫ్ట్వేర్ కరెక్ట్ గా డిజైన్ చేశారా లేదా దానిలో లూప్ హోల్స్ ఉన్నాయా అని అనలైజ్ చేసి కన్సల్ట్ చేయడము. ఆర్ ప్రోటోకాల్స్ అని ఉంటాయి. సపోజ్ నువ్వు ఈ దాంట్లో కంప్యూటర్ నెట్వర్కింగ్ వైపు వస్తుంది అంటే ఇప్పుడు ఒక వైఫై నీకు వైఫైలోకి సిగ్నల్స్ ఎట్లా వస్తున్నాయి, డేటా వేరే చోటు నుంచి నీకు ఎట్లా వస్తుంది డేటా, ఆ డేటాని మధ్యలో ఎవరన్నా పట్టుకోగలరు, అది పట్టుకోకుండా నువ్వు ఏం చేయగలవు, దాని ప్రొటెక్షన్ ఎట్లా ఇవ్వగలవు, ఇవన్నీ నీకు కంప్యూటర్ నెట్వర్క్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ వైపు వస్తుంది. నెక్స్ట్ దాంట్లోనే అడ్వాన్స్ కాన్సెప్ట్ క్రిప్టోగ్రఫీ అనమాట. క్రిప్టోగ్రఫీ బిట్ కాయిన్స్ వినుంటావు, బ్లాక్ చైన్ వినుంటావు, ఇవన్నీ క్రిప్టో వైపు వెళ్తాయి. సో అది కాన్సెప్ట్ ఏంటంటే బ్లాక్స్ లా ఉంటుంది, అది సెక్యూర్ బ్లాక్ ఉంటుంది, అది ఒక చోట నుంచి ఒక చోట ట్రాన్సాక్షన్స్ కి ఎట్లా వాడతావు అనేది అక్కడ వస్తుంది. మామూలు డే టు డే ట్రాన్సాక్షన్స్ ఫర్ సెల్లింగ్ అండ్ బయింగ్. అండ్ robotics వచ్చేసి if you want to design some robot, it could be like an arm that can open a bottle, or it could be anything. It could be a vacuum cleaner, it could be anything, a fishing, a boat with some robot stuff, or a flight with some robot stuff, automated flights, automated cars, ఇవన్నీ రోబోటిక్స్ వైపు వస్తాయి. తర్వాత ఐఓటీ వచ్చేసి సెన్సర్స్ వాడతారు. సెన్సర్ టెక్నాలజీ అంటే ఇప్పుడు గూగుల్ మినీ ఉంటుంది చూడు, ఓకే గూగుల్ అంటాం, అది కానీ అలెక్సాస్ కానీ మీ ఇంట్లో స్మార్ట్ లైట్లు, స్మార్ట్ ఫ్యాన్లు అవన్నీ ఉంటాయి చూడు, అవి. ఆర్ ఇప్పుడు కొన్ని ఫార్మ్స్ లో స్ప్రింకిల్స్ ఉంటాయి, స్ప్రింకిల్ సిస్టమ్స్ తెలుసా, ఆటోమేటిక్ గా కొంచెం వాటర్ వస్తుంది, టెంపరేచర్ ఎక్కువైతే కొంచెం, టెంపరేచర్ తగ్గితే కొంచెం, అవన్నీ నీకు డ్రోన్ టెక్నాలజీస్ కూడా. నీ ఐడియా ఉన్నాయి యాక్చువల్లీ, అది కాదు. సో ఇవన్నీ ఐఓటీ కింద వస్తాయి. సో ఓకే, రీసెర్చ్ పేపర్ అనేది యాక్చువల్ గా ఆ బేసిస్ మీద క్రియేట్ చేస్తే సరిపోతుంది, అంతే కదా. రీసెర్చ్ పేపర్ నువ్వు ఒకటి తీసుకొని తర్వాత యూ కెన్ మర్జ్ అదర్ థింగ్స్ ఆల్సో ఇంటు ఇట్, బట్ యువర్ ఫోకస్ షుడ్ బి ఆన్ వన్ సబ్జెక్ట్ యాక్చువల్ గా. అంటే ఇప్పుడు ఎవరినైనా కలవాలంటే రీసెర్చ్ అంటే ఆబ్వియస్లీ యు నీడ్ అ ప్రొఫెసర్స్ గైడెన్స్. ఓకే, సో అది ఎట్లా అంటే there are two ways of doing this, mother. ఒకటి, you go to a professor, you be like, I'm interested in doing some research and I want to eventually have a research paper అనేది. Do you have any ideas? నాకు దీంట్లో చేయాలి, in this field I want to do a research అని చెప్పి you want to go to him. If the professor is good and friendly, he'll tell you, okay, we can do, what do you know అని అడుగుతాడు. I'm pretty new, I want to learn అని చెప్పొచ్చు, or నీకు తెలిసింది చెప్పొచ్చు. Then he'll have some ideas, you should also go with some ideas, ఇలా ప్రాజెక్ట్ చేసి దాని నుంచి పేపర్ చేయొచ్చు.
Okay. So once you talk to a professor, the professor, it could be either you can do it alone or you can have a group of friends. That's up to you. Okay. So once you have a group of people, basically ఫస్ట్ ఇయర్ లో జనరల్ గా నీకేమంటారంటే నువ్వు ఇంకా కొత్త నీకేం తెలియదు అంటారు. సో వాట్ యూ హ్యావ్ టు డూ ఇన్స్టెడ్ ఇస్ అప్పుడు అట్లా అన్నప్పుడు ఏం చెప్పాలి, ఓకే సార్ దీనికి వాట్ కెన్ ఐ లర్న్ సో దట్ బై నెక్స్ట్ సెమిస్టర్ ఐ కెన్ స్టార్ట్ డూయింగ్ ఇట్ బికాస్ ఐ వాంట్ టు లర్న్ ఆన్ మై ఓన్ ఆల్సో, ఐ వాంట్ టు బీ ఎలిజిబుల్ ఎనఫ్ టు స్టార్ట్ వర్కింగ్ ఆన్ సంథింగ్ అనాలి. సో దెన్ ప్రొఫెసర్ టెల్ యూ ఇది నేర్చుకొని దాంట్లో ఆల్రెడీ నేర్చుకుని ఉంటే ఇది నేర్చుకున్నా సార్ ఇంకా అడ్వాన్స్గా ఏమైనా నేర్చుకోవచ్చా లేదా వేరే ఏమైనా నేర్చుకోవచ్చా. ప్రొఫెసర్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించట్లేదు అంటే వదిలేసి వేరే ప్రొఫెసర్ చూపించుకో చూడు. ఓకే, ప్రొఫెసర్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే గో విత్ దెమ్. సో దెన్ వాట్ యూ వాంట్ టు డూ, ఆ ప్రొఫెసర్ అండ్ నువ్వు కలిపి యూ విల్ థింక్ ఆఫ్ లైక్ అ ప్రాజెక్ట్ ఆర్ సమ్ సర్టెన్ ఒక ప్రాబ్లమ్ అనుకుంటారు, ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్. ఆ ప్రాబ్లమ్ని ఎట్లా సాల్వ్ చేయాలి. సపోజ్ ఫార్మింగ్ అనుకుందాం, ఫార్మింగ్ అగ్రికల్చర్లో విత్తనాలు నాటడానికి ప్రాబ్లమ్ ఉంది. సో దాన్ని ఎట్లా సాల్వ్ చేయొచ్చు, డ్రోన్ పెట్టి సాల్వ్ చేయొచ్చా, ఒక రోబోటిక్ ఆర్మ్ పెట్టి స్ప్రే చేయొచ్చా, ఫ్లైట్ నుంచి చేయొచ్చా, ఇట్లా రకరకాలు అనుకొని దాని మీద మళ్ళీ డీప్గా వెళ్ళి రీసెర్చ్ చేసి చేస్తాం. లేదు అది కాదు నా ప్రాబ్లం వచ్చేసి నా కంప్యూటర్లో ఇంటర్నెట్స్లో ఉంది, అది నా ప్రాబ్లం. సో అప్పుడు నువ్వు కంప్యూటర్ నెట్వర్క్, సైబర్ సెక్యూరిటీ ఇటువైపు వెళ్తావు. దాని ఇంటర్నెట్ ఫాస్ట్ చేయాలంటే ఎలా, అదొకటి. లేదా నువ్వు ఇంకోవైపు వెళ్ళి నేను నాకు డేటా హౌసెస్లో డేటా సిస్టమ్స్ ఉంటాయి కదా, క్లౌడ్ కంప్యూటింగ్ మీద ఏమైనా చేయాలి ఉంది, ఏమైనా ఐడియాస్ ఏంటి అని ఆయన అడగచ్చు. సో ఇలా అడిగిన తర్వాత వన్స్ యూ హ్యావ్ అ ప్రాజెక్ట్ విత్ ద ప్రొఫెసర్, దెన్ వాట్ యూ డూ, యూ గో అహెడ్, యూ స్టార్ట్ టాకింగ్ టు ద ప్రొఫెసర్. ప్రొఫెసర్ టెల్స్ యూ టు లర్న్ సంథింగ్స్, you learn it, you go back to him, you keep talking to him, you learn whatever you need to learn, and then you start working on a project, like a certain project or a problem. దానికి సొల్యూషన్ బిల్డ్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఆర్ దానికన్నా ముందర సొల్యూషన్ కన్నా ముందర యూ విల్ రీడ్ అబౌట్ రీసెర్చ్ పేపర్స్ ఆన్ దట్ ప్రాబ్లమ్. ఒక 30, 40, 50 రీసెర్చ్ పేపర్స్ చదువుతా దాని మీద. పేపర్స్ చదివిన తర్వాత నీకు రీసెర్చ్ పేపర్స్ ఎట్లా రాస్తారనే ఐడియా ఒకటి వస్తుంది. వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్ట్ మీద నువ్వు పని చేస్తూ ఆ ప్రోడక్ట్ కూడా తయారు చేయొచ్చు నువ్వు. దాంతోపాటు ఆ ప్రోడక్ట్ ఎట్లా తయారు చేస్తావు, ఆ ప్రోడక్ట్ ఎందుకు తయారు చేస్తావు, అక్కడికి రీసెర్చ్ పేపర్స్ చదివేటప్పుడు ఏం చదువుకున్నావు, ఇవన్నీ ఒక బుక్లో కొంచెం రాసుకొని మొత్తం లాస్ట్లో తీసుకెళ్ళి ఒక పేపర్లో పెట్టి నాకు ఈ సొల్యూషన్ వచ్చింది ఇట్లా పెట్టాను అని చెప్పి ఒక ఆర్గనైజ్ ఫామ్లో పెడితే అది రీసెర్చ్ పేపర్ అవుతుంది. తర్వాత రీసెర్చ్ పేపర్ని నువ్వు వెళ్ళి కాన్ఫరెన్స్లో పబ్లిష్ చేస్తావు. అవన్నీ తర్వాత పబ్లిష్ చేసేటప్పుడు డిఫెండింగ్ అంటారు. సో క్వశ్చన్స్ అడుగుతారు, నువ్వు ప్రెజెంటేషన్ ఇవ్వాలి, క్వశ్చన్స్ అడుగుతారు, దానికి ఆన్సర్ చేయాలి, అంత అయ్యాక పబ్లిష్ అయితే నీకు ఒక రీసెర్చ్ పేపర్ వచ్చినట్లు లెక్క. ఆ రీసెర్చ్ పేపర్తో పాటు పక్కన ఒక ప్రాజెక్ట్ కానీ ఒక ప్రోడక్ట్ కానీ కూడా తయారు చేయొచ్చు. అండ్ ఇదంతా తీసుకెళ్ళి నేను రెజ్యూమేలో కూడా పెట్టుకోవచ్చు. రీసెర్చ్ పేపర్ రాసామని పెడితే దాని విలువ వేరే. ఓకే, అది